For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వామి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే దీన్ని కొలిథాసిస్ అంటాం మనము మెడికల్ టెర్మినాలజీలో. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే వాడుక భాషలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, గాల్ స్టోన్స్ ఉన్నాయి అని అంటారు. యూజువల్గా పేషెంట్ మనకి ఎలా ప్రజెంట్ అవుతారు, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు ఇలా పెయిన్ వస్తుంది, ప్లస్ అన్నం అరగట్లేదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంచెం వామిటింగ్స్ వచ్చినట్టుగా ఉన్నాయి, నాజీ అలాగా ఫీలింగ్ అట్లా ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ కొన్ని రోజుల నుంచి అలా ఉంటాయి. మనం ఉన్నదానికి మనం స్కానింగ్ చేస్తే ఇన్సిడెంటల్గా ఇవి బయటపడతాయి అనమాట. ఇన్సిడెంటల్గా మనము ఇదే ఉంటుందని స్కానింగ్ చెయ్యము. ఇలాంటి వేగో సిమ్టమ్స్, గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్ వల్ల మనకు పేషెంట్ ప్రజెంట్ అయితే స్కాన్కి పంపిస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని బయటకు వస్తాయి. ఓకేనా? సో ఇలా ప్రజెంట్ అయితే పేషెంట్ గాల్ స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ ఉంటుంది, కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ దీని బాడీ లోపల ఎంటీరోపాటిక్ సర్క్యులేషన్ ఉంటుంది, బైల్ సర్క్యులేషన్ ఉంటుంది అనమాట. ఆ సర్క్యులేషన్లో డిస్టర్బెన్సెస్ వల్ల, ఓకేనా, లిథోజెనిక్ బైల్ అంటాం. ఓకేనా, ఈ లిథోజెనిక్ బైల్ ఫార్మేషన్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవుతాయి అనమాట. యూజువల్గా ఒక 40 సంవత్సరాలు దాటిన ఏజ్ గ్రూప్ లో, ఫీమేల్స్ లో, కొంచెం ఫ్యాటీగా ఉండే ఫీమేల్స్ లో, ఫ్యాటీ ఫెర్టైల్ 40 years ఫీమేల్స్ లో యూజువల్గా FFF ఇలా ఫాలో అవుతాం మనం. యూజువల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 40 years దాటిన కొంచెం ఫ్యాటీగా ఉన్న ఫీమేల్స్, ఫెర్టైల్ ఫీమేల్, యూజువల్గా వాళ్ళ ఫెర్టైల్ ఏజ్ గ్రూప్ అయిపోయి ఉంటుంది, 2-3 పిల్లలు పుట్టేసి ఉంటారు. యూజువల్గా ఆ ఏజ్ గ్రూప్ లో ప్రెజెంటేషన్. సో ఈ గాల్ బ్లాడర్ రావడానికి గల కారణాలు చెప్పారు కదా సార్, వాటి యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి వేగు సిమ్టమ్స్ ఉంటాయమ్మా. అంటే యూజువల్గా పెయిన్, ఎపిగాస్ట్రిక్ రీజన్ ప్లస్ రైట్ హైపోకాండిక్ రీజన్లో అప్పుడప్పుడు పెయిన్ వస్తుందని చెప్తారు. పెయిన్, నాజియా, వామిటింగ్, అంటే కొందరు వామిటింగ్స్ ప్రజెంటేషన్ అవుతారు, కొందరు ఇండైజెషన్ ఇలా చెప్తారు. కానీ గాల్ బ్లాడర్ స్టోన్ ఇంపాక్ట్ అయితే, అంటే గాల్ బ్లాడర్ నెక్లో ఇంపాక్ట్ అయితే సివియర్ కోలికి పెయిన్ వస్తుంది అనమాట. అట్లా ప్రజెంటేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సివియర్గా పెయిన్ వచ్చి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కూడా నెక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నట్టు ఐడెంటిఫై చేస్తాం మనం. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ చేయాలంటారా సార్? చేయాలమ్మా. సర్జరీ అంటే 100% సర్జరీ వెంటనే చేయాలని ఏం లేదు. ఇది ఎలెక్టివ్ సర్జరీ, వెంటనే చేయాలని రూల్ ఏం లేదు. అంటే స్టోన్ సైజుని బట్టి, అంటే విచ్ పార్ట్ ఆఫ్ ది గాల్ బ్లాడర్, ఈ గాల్ బ్లాడర్ యొక్క ఏ పార్ట్లో స్టోన్ ఉన్నది దాన్ని బట్టి మనం సర్జరీ వెంటనే చేయాలా, కొన్ని రోజులు ఆగి ఎలెక్టివ్గా సర్జరీ చేయాలనేది డిసైడ్ అవుతాం. ఓకే. సో మనం దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం సార్? దీని డయాగ్నోసిస్ యూజువల్గా అల్ట్రాసౌండ్ చేస్తామమ్మా. అల్ట్రాసౌండ్ అండ్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, CBP, LFT, RFT, సర్జికల్ ప్రొఫైల్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్, క్లినికల్ సిమ్టమాటాలజీ అన్ని కోరిలేట్ చేసుకుని డయాగ్నోస్ చేస్తాం. ఓకే. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ప్రికాషన్స్ అంటే కొంచెం ఆయిల్ ఫుడ్స్ తక్కువగా తినాలి. సో నైట్ మీల్స్ కొంచెం ఎర్లీగా తీసుకోవాలి, 7-7:30కి అట్లా తినేసి ఆయిల్ ఫుడ్స్ తక్కువ తిని టైంకు ఆహారం తీసుకుంటే కొంతవరకు స్టోన్స్కి దీనికి సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ కొన్ని రోజులు వాళ్ళకి ఎలెక్టివ్గా మనం సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పటి వరకు ఏమీ అవ్వకుండా, కొంచెం సిమ్టమాటాలజీ పెరగకుండా ఉండాలంటే ప్రికాషన్స్ ఇవి తీసుకోవాలి. సో మనకి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టార్టింగే మనకి సర్జరీ కాకుండా మెడికేషన్స్ ద్వారా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మెడికేషన్ ద్వారా అంటే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్. సిమ్టమాటిక్ అంటే ఇప్పుడు వామిటింగ్స్ లాగా వస్తుందంటే మనము వామిటింగ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్ ఇస్తాము, ప్లస్ పెయిన్ ఉంటే యాంటీస్పాస్మోడిక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, అండ్ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటే కొంచెం స్టోన్ కరిగేటువంటి కూడా మెడికేషన్స్ ఉన్నాయి. వాటి వల్ల అంటే 100% సక్సెస్ రేట్ లేదు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో చిన్నగా ఉన్నప్పుడు స్టోన్స్ ఆ టాబ్లెట్ వాడితే కొంతవరకు కరుగుతాయి స్టోన్స్. మెడికేషన్స్ ద్వారా ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మెడికేషన్ ద్వారా కూడా క్యూర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి సర్జరీ కంపల్సరీ అన్నారు కదా, సో అసలు సర్జరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ ఉంది, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ జనరేషన్ లో లాప్రోస్కోపిక్ అనేది ఒక రెవల్యూషన్ అనమాట. అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ తీసేయడానికి లాప్రోస్కోపీ అనేది కనిపెట్టినట్టుగా చెప్తా ఉంటారు. సో లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది ట్రీట్మెంట్ అనమాట. యూజువల్గా లాప్రోస్కోపీతోనే కోలిసిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ తీసేస్తాం. ఎక్కువగా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తాం. సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.